Now, general discussion on budget. Shri Revant Reddy. Please. Please order. Please order. Please order. Please take your seats. Please take your seats. Revant Reddy garu. Revant Reddy garu. Revant Reddy garu. Revant Reddy garu. This is Revant Reddy garu. Revant Reddy garu. Revant Reddy garu. స్పీకర్ సార్, నేను బడ్జెట్ మీద మాట్లాడాలంటే హౌస్ను ఆర్డర్లో పెట్టండి సార్. హౌస్ను ఆర్డర్లో పెడితే నేను తప్పకుండా బడ్జెట్ మీద మాట్లాడతాను సార్. దయచేసి టీఆర్ఎస్ సభ్యులను ప్రభుత్వము వాళ్ళ బండారం బయటపడుతుందని, వాళ్ళ బతుకులని ప్రజలకు తెలుస్తాయని ఈ రకంగా అల్లరి చేయడం మంచిది కాదు సార్. దయచేసి శాసనసభ వ్యవహారాల మంత్రి కూడా సభను డిస్టర్బ్ చేయడం మంచి. స్పీకర్ సార్, సైలెన్స్. ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వం అధ్యక్ష బడ్జెట్ మీద ఎవరు ఎంతసేపు మాట్లాడినా వినడానికి సిద్ధంగా ఉంది అధ్యక్ష. ఇక్కడ ఎవరికో భయపడేటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాదు అధ్యక్ష. మీరు ఎంతసేపు మాట్లాడినా ఎవరు మాట్లాడినా సమాధానం చెప్పే శక్తి సామర్థ్యం ఈ ప్రభుత్వానికి ఉంది అధ్యక్ష. మీరు మా ప్రభుత్వం నడిచే తీరు గత 3 రోజులుగా చూస్తున్నారు అధ్యక్ష. మీరు రాత్రి 10:30 దాకా కూడా సభ జరిపి గత సాంప్రదాయాలకు విరుద్ధంగా ఎక్కువ అవకాశాలు కల్పించే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. ఎంత ఎక్కువ చర్చ జరిగితే అంత మంచిదని ప్రభుత్వం భావిస్తూ ఉంది అధ్యక్ష. మీరు గత 10 ఏళ్ళు కూడా ఈ సభలో మేము ఉన్నాం అధ్యక్ష. ఏనాడు కూడా ఈ సభలో మాకు చర్చించే అవకాశం వచ్చేది కాదు. చాలా సందర్భాల్లో క్వశ్చన్ అవర్ జరిగేది కాదు. ప్రతి సందర్భంలో సభ వాయిదా పడేటువంటి పరిస్థితి అధ్యక్ష. కానీ మా ప్రభుత్వం ఈరోజు ఈ సభ జరగాలి, చర్చ అర్థవంతమైనటువంటి చర్చ జరగాలని మా ప్రభుత్వం కోరుకుంటుంది అధ్యక్ష. కానీ గౌరవ సభ్యుడు మాట్లాడుతూ ఈరోజు ఇక్కడ ఎవరో భయపడుతున్నారనో మా గొంతు నొక్కుతున్నారు. ఇప్పుడు చాలా క్లియర్గా గౌరవ సభ్యుడు తప్పు మాట్లాడినటువంటి విషయం సభ మొత్తం ధృవీకరించింది. అన్ని పక్షాలు కూడా బేషరతుగా క్షమాపణలు చెప్పాలని చెప్పిన తర్వాత గౌరవ సభ్యుడు చెప్పి ఉందాగా చెప్పిన తర్వాత వారు మాట్లాడితే మాకు అభ్యంతరం లేదు. ఈరోజు ఈ రకంగా పదే మా ప్రభుత్వాన్ని ఇష్టం వచ్చినట్టుగా నోటికి వచ్చినట్టుగా నేను అర్ధసత్యాలను మాట్లాడతా, నేను ఏం చెప్పినా మీరు వినాల్సిందే, నా నోటికి వచ్చినట్టు నేను మాట్లాడతానేటువంటి ధోరణి మంచిది కాదు. మేము కోరేది ఒకటే, చాలా స్పష్టంగా మేము ఆధారాలతో సహా పెట్టడం జరిగింది. హైదరాబాద్ లో నమోదు చేసుకోలేదు అనేటువంటి విషయాన్ని ఆ నోడల్ అధికారి ఇచ్చినటువంటి ధృవీకరణ పత్రాన్ని తీసుకొచ్చి మా గౌరవ మంత్రి గారు ఈరోజు చెప్పడం జరిగింది. ఇంత స్పష్టంగా బయటపడ్డ తర్వాత నేను తప్పు మాట్లాడినా, పత్రికల్లో వచ్చినటువంటి దాన్ని చూసుకొని మాట్లాడినా అది పొరపాటు, దానికి చింతిస్తున్నా, క్షమాపణ చెప్తున్నా అని చెప్తే ఇష్యూ అయిపోతుంది. బడ్జెట్ మీద వారు మాట్లాడొచ్చు, మాకు అభ్యంతరం లేదు, మాట్లాడమనండి. చర్చ జరగడం కోసమే ఈ సభ ఉంది. ఈరోజు వర్కింగ్ లంచ్ పెట్టుకున్నాము. ఈరోజు మొత్తంగా కూడా మా ఆర్థిక మంత్రి గారు ప్రిపేర్ అయ్యి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మా మంత్రి గారు ఈరోజు యావత్ ప్రభుత్వం అంతా కూడా సిద్ధంగా ఉంది. మీరు ఇలా బేసిజాలకు పోకుండా, అనవసరంగా పంతాలకు పట్టింపులకు పోకుండా ప్రతి ఇంట్లో కూడా మహిళ ఉన్నారు. మొత్తం తెలంగాణ మహిళా లోకాలందరికీ సంబంధించిన సమస్య. మన సాటి మహిళల్ని మనం గౌరవించుకోవాల్సిన బాధ్యత ఉంది. ఒక గౌరవ ప్రజాప్రతినిధి మీద ఈ రకంగా మాట్లాడడం ఇది మంచిది కాదు. నేను ఒకటే కోరుతా ఉన్నా అధ్యక్ష, వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పి వారిని బడ్జెట్ మీద మాట్లాడమనండి. మేము మా ప్రభుత్వం సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. పట్టింపులొద్దు. నేను సీనియర్ సభ్యులు ఉన్నారు పక్కన దయాకర్ రావు గారు, వారిని కూడా కోరుతా ఉన్నాను, మీ సభ్యుడికి చెప్పండి, క్షమాపణ చెప్పండి, బడ్జెట్ మీద మాట్లాడమనండి. ఇప్పుడు ఇది మొత్తం సభను కూడా అగౌరవపరచడం, సభ మొత్తం అన్ని పక్షాలు కూడా వారు మాట్లాడినటువంటి మాటల్ని విరమించుకోవాలని చెప్పి యావత్ సభంతా కూడా కోరింది.
అన్ని పక్షాలు కూడా కోరినాయి. ఈరోజు అన్ని పక్షాల కోరికను కూడా కాదని అదే పద్ధతి పాటిస్తే ఇది మహిళల్ని గౌరవించడం, సభా సాంప్రదాయాలను ఉల్లంఘించడం, యావత్ సభను కూడా అగౌరవపరచడం అవుతుంది. పట్టింపులొద్దు, బేషరతుగా క్షమాపణ చెప్పమనండి. బడ్జెట్ మీద మాట్లాడవలసిందిగా మీ ద్వారా వారిని విజ్ఞప్తి చేస్తాను. ప్లీజ్ రేవంత్ రెడ్డి గారు, దయాకర్ గారు, రేవంత్ రెడ్డి గారు, ప్లీజ్ లెట్ us కమ్ టు ది ప్లీజ్ దయాకర్ గారు కూర్చోండి. రేవంత్ రెడ్డి గారు మీరు ప్లీజ్ రేవంత్ రెడ్డి గారు ప్లీజ్ రేవంత్ రెడ్డి గారు మాట్లాడండి. ఆర్గ్యుమెంట్స్ కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ కాదు. రేవంత్ రెడ్డి గారు మీరు ప్లీజ్ సైలెన్స్. రేవంత్ రెడ్డి గారు ప్లీజ్ సైలెన్స్. స్పీకర్ సార్ సభను సజావుగా పెడితే తప్పకుండా నేను మాట్లాడతా అధ్యక్ష. కాబట్టి సభను సభ్యులను కూర్చోబెట్టి సభను ఆర్డర్లో పెడితే తప్పకుండా అన్ని విషయాల మీద కూలంకషంగా చర్చించడానికి, నేను వేసిన ప్రశ్నల విషయంలో కానీ, పారిపోయిన ప్రభుత్వం విషయంలో కానీ, తప్పించుకు తిరుగుతున్న మంత్రివర్గం మీద కానీ, తప్పుడు సమాచారం సభకి ఇచ్చిన మంత్రి